హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ కుట్టమని ఇచ్చారండి. అయితే ఆది బ్లౌజ్ తేలేదు, బాడీ కొలతలు అనేవి తీసేసుకున్నాను. పక్కనైతే షేర్ చేశాను కదండి, ఆ మెజర్మెంట్స్ తోటి అయితే నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్ చేస్తాను. ఈ వీడియో చివరికి చూడండి ఫ్రెండ్స్. వీడియో ఇస్తే లైక్ చేయండి. ఇవే సేమ్ కొలతలు మీకు ఉంటే సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడుగు వచ్చేసి 15 ఇంచెస్, చెస్ట్ లూజ్ 34 అనమాట. నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. ఇవ్వండి మీకు చూపిస్తాను. సో ఫ్రంట్ డీప్ వచ్చేసి 6.5, అలాగే బ్యాక్ నెక్ డీప్ అనేది 8 ఇంచులు అండి. హ్యాండ్ ఆర్మ్ లూజ్ అయితే 14 ఇంచులు, హ్యాండ్ పొడుగు 8 ఇంచులు, హ్యాండ్ లూజ్ 11 ఇంచులు అనమాట. ఈ కొలతలే సేమ్ మీకుంటే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోద్దండి బ్లౌజ్ అనేది. ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదాం రండి. ఇవ్వండి చూసారు కదా, ఇది ఒరిజినల్ క్లాత్ అనమాట. దీనికి వచ్చేసి ఒకవైపు బార్డర్ వచ్చింది, ఇది హ్యాండ్స్కి వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే లైనింగ్ అనేది ఇప్పుడు తీసేసుకోవాలండి. సో వాళ్ళు వచ్చేసి లైనింగ్ ఇవ్వలేదు, బ్లౌజ్ పీస్నే కట్ చేసేయమన్నారు, లైనింగ్ కింద యూజ్ చేసేయమన్నారు. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి నీట్గా ఇలా సర్దేసుకోండి. వచ్చేసి బ్లౌజ్ పీస్ ఓపెన్స్ అనేవి ఎదురుగా ఉండాలండి, మనకి ఎదురుగా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఇక్కడ ఖర్చుతో కలిపి నేను 15 ఇంచెస్ అండి బ్లౌజ్ పొడుగు. అది నార్మల్గా అయితే వీళ్ళకి 14 ఇంచులు వచ్చింది ఖర్చుతో కలిపి. సో ఇప్పుడైతే బ్లౌజ్ పొడుగు మార్క్ చేసుకోవాలండి. ఖర్చుతో కలిపి అయితే అంటే పైన కింద ఖర్చు ఉంటుంది కదండి, దాంతో కలిపి నేను 15 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఇగోండి ఈ విధంగా ఇలా మార్క్ చేసేసాక చూడండి, ఇప్పుడు ఇదే మార్కింగ్ ఈ చివర కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఎదురుగా ఉండాలని ఇప్పుడు చూపించానండి. ఇదే విధంగా చూసారు కదా, ఇక్కడట 15 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి. కరెక్ట్గా వైపులో మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి అనమాట లైన్. అందుకోసమే ఇలా మార్క్ చేసుకుంటే సరిపోద్ది. కిందకైతే ఒక 1/2 ఇంచ్ వరకు అయితే మార్క్ చేశాను, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి మార్క్ చేసేసాను. ఇందులోనే ఇప్పుడు బ్యాక్ నెక్ డ్రా చేసుకోవాలి. ఈ బ్యాక్ నెక్ ఇవ్వండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచీలు ఉందండి వీళ్ళకి. 34/4 అంటే 8.5 వస్తుంది కదా, 8.5కి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇగోండి చెస్ట్ లూజ్ అనేది ఇలా మార్క్ చేసుకోండి. ఇలాగ స్ట్రైట్గా పెట్టేసి ఇలా మార్క్ చేసుకోండి. అలాగే తర్వాత నడుము లూజ్ తీసేసుకోండి. నడుము లూజ్ వచ్చేసి వీళ్ళకి 30 ఇంచీలు ఉంది కదా, 7.5 మార్క్ చేసుకొని 1 ఇంచ్ డాట్స్కి 2 ఇంచెస్ ఖర్చు గురించి అనమాట. ఇక్కడ కూడా చెస్ట్ దగ్గర కూడా ఖర్చుకి 2 ఇంచులు పెట్టేసుకోండి. ఇలాగ స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి. ఇది 2 ఇంచులు అయితే మనము ఖర్చుకి పెట్టాం కదా, అలాగే 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చండి. అయితే ఇక్కడ చూడండి, చెస్ట్ని బట్టి అయితే ఇక్కడట నెక్ షోల్డరు మనం డ్రా చేసుకుంటాం అనమాట. ఎందుకంటే వీళ్ళకి నెక్ అనేది జారిపోకుండా ఉండాలంటే 5.5 ఇంచులకి అయితే నేను పెట్టానండి. అయితే ఇక్కడట 2 ఇంచీలు ఇగోండి ఇక్కడ నెక్కి ఒక 1/2 ఇంచి కుట్టుకు అనమాట. తర్వాత ఇక్కడ అదే 5.5 కిందికి పెట్టాను అనమాట. సేమ్ పైనుంచి వచ్చేసి 5.5కి ఇలా మార్క్ చేసుకోండి. పైనుంచి 5.5కి మార్క్ చేసుకోండి. ఇలాగ స్ట్రైట్గా లైన్ గీసుకోండి, ఖర్చుతో కలిపండి నేను చెప్పేది. ఇదిగోండి ఇలాగ మార్క్ చేసుకోండి. తర్వాత ఈ కార్నర్లో వచ్చేసి నేనైతే 1.5కి మార్క్ చేశానండి. అయితే ఇప్పుడు ఆర్మ్ లూజ్ వచ్చేసి 14 ఇంచెస్ వచ్చింది కదా, ఇదిగోండి 14 ఇంచెస్ వచ్చింది కాబట్టి అందులోన బై 2 చేయాలి. 7 ఇంచెస్కి మనం మార్క్ చేయాలన్నమాట. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలాగనేది. ఇక్కడ నేను ఇప్పుడైతే మెజర్ రాస్తున్నానండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 34, నడుము వచ్చేసి 30 అని రాశాను కదా, అలాగే ఆర్మ్ లూజ్ వచ్చేసి రాస్తున్నాను 14 ఇంచెస్. 14/2 = 7 అనమాట. ఇప్పుడు రౌండ్గా మనం మార్క్ చేసుకుంటే 7 ఇంచెస్ రావాలి ఆర్మ్ రౌండ్ అనేది. ఈ కర్వ్ స్కేల్ తీసేసుకోండి. ఇలా తీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట షేపు. ఇలాగా ఈ కార్నర్లో వచ్చేసి నేను 1.5 అయితే ఇచ్చానండి. ఇప్పుడు కొలుచుకోండి, మనకి 7 ఇంచులు రావాలన్నమాట. ఈ పైన ఖర్చు వదిలేసి ఈ కింద నుంచి ఇలాగ కొలిచేసేయండి. 7 ఇంచెస్ అయితే వచ్చిందండి, నాకు కరెక్ట్గానే వచ్చింది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి అందరికీ 6 ఇంచులు పెట్టాలంటే చంకడౌన్ పెట్టకూడదండి. ఇప్పుడు చూసారు కదా, నేనైతే 5.5 పెట్టాను వీళ్ళకి. అలాగే మనకు ఖర్చుతో కలిపి ఖర్చుని వదిలేసి కొలిస్తే మనకు సరిపోయింది. ఇక్కడ బ్యాక్ డీప్ వచ్చేసి 8 ఇంచీలు అనమాట. 8 ఇంచులకి అయితే మార్కింగ్ అని ఇచ్చేసాను. ఈ పైన 2 ఇంచులే కదండి నెక్ ఇచ్చాను, ఈ కిందనే 2.5 ఇచ్చాను అనమాట. ఈ విధంగా గీసేసుకోండి. ఒక డబ్బా షేప్లో ఇట్లా గీసేసుకుంటే ఇందులోనే రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. అయితే కస్టమర్ వచ్చేసి బాగా ఎక్కువ రౌండ్ అయితే వద్దన్నారు, అందుకోసమే కొంచెం 2.5కి ఇచ్చాను. లేదంటే 2.5 ఇంచులు కిందన పెట్టేసుకొని ఇంకా రౌండ్ అనేది ఎక్కువ ఇచ్చేసుకోవచ్చు. ఈ కిందని బ్యాక్ డాట్ వేస్తాం కదండి, ఇలాగా నేను ఇప్పుడు ఫోల్డింగ్ చేశాను కదా, ఆ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ 3.5 లేదంటే 3.5కి ఇట్లా మార్క్ చేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచుకి ఇలాగ క్రాస్గా గీసేసుకోండి.
ఇగో చూసారు కదా, కరెక్ట్గా ఇంకొకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక అప్పుడు కటింగ్ అనేది చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం మనము ఏ విధంగా మార్కింగ్ చేసామో అలాగే కట్ చేసుకొని వచ్చేయండి. ఇక్కడట నెక్ నేను 2 ఇంచులే ఇచ్చానండి. ఒక పావు ఇంచు వచ్చేసి మనకి ఇక్కడట ఖర్చు కింద అనమాట, హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా, దానికి ఖర్చు కింద ఉంచేసాను. కాకపోతే నెక్ షోల్డర్ కలిపితే నేను 5.25 ఇచ్చానండి. వీళ్ళకి డ్రాప్ అయిపోద్ది అని చెప్పేసి ఇక మొత్తం ఇలా కట్ చేసేసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి ఈ కిందని చూడండి ఇలా మార్క్ చేసుకోండి. కొంచెం క్రాస్గా లోపలికి ఒక పావు ఇంచు లేదంటే హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. అక్కడట ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చిన్న చిన్నది డాట్స్ ఇచ్చేసుకోండి. ఇది చూసారు కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్లోన సైడ్ని ఒగ్గుల్లాగా రాకుండా వస్తాయండి. అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాక్ పార్ట్ తీసేసాం కదా, ఆ ఎదురుగున్న క్లాత్లోన ఆపోజిట్ క్లాత్లోన మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. కిందన వచ్చేసి కరెక్ట్గా చూసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేయండి. ఫస్ట్ తీసేసాక ఇక్కడట ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇందాక బార్డర్ చూపించాను కదండి, ఆ బార్డర్ వల్ల వెనక్కి తిప్పేస్తే సరిపోద్ది అనమాట లైనింగు. పొడుగు వచ్చేసి 8 ఇంచెస్, ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాను అనమాట. సో ఈ చివర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్లో 2 కలిపితే ఇలా స్ట్రైట్గా లైన్ గీసేయండి. ఈ డబ్బా షేప్లోనే మాత్రమే మనము హ్యాండ్ అనేది కర్వ్ తీయాలన్నమాట. అందుకోసం ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోండి. 11 ఇంచులు ఉంది కదా, 5.5కి మార్క్ చేసుకుని 2 ఇంచులు ఖర్చుకి. ఇక్కడ చంకడౌన్ వచ్చేసి 3 ఇంచెస్ ఇచ్చానండి. అయితే ఇలా స్ట్రైట్ గీసుకోండి. అయిపోయింది కదా. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఉందో లేదని ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ, అంటే నీట్గా వస్తుంది అనమాట. తర్వాత ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. 7 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచులు ఉంది కదండి, అందువల్ల ఈ పైన 1.5 ఇంచ్కి మార్క్ చేశాను. తర్వాత ఇందాక 7 ఇంచెస్కి మార్క్ చేసిన దగ్గర నుంచి టేప్ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోండి. ఇక్కడట కార్నర్లోన రౌండ్ రావడానికి పావుతొక్క 2 ఇంచులు అయితే ఇచ్చానండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసేసుకోండి. ఇలా కర్వ్ స్కేల్ తీసేసుకొని ఇలా షేప్ అనేది ఇచ్చేయండి. ఇగోండి ఇలాగా గీసేసాం కదా. ఇప్పుడైతే ఇలా లైన్ గీసేసుకోండి. ఇది ఖర్చుకు అనమాట. ఈ కార్నర్లోన హాఫ్ ఇంచ్కి అనమాట, హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి. చేసేసుకొని ఇలాగా లో కటింగ్ అనమాట ఇచ్చేసుకోండి ఈ స్కేల్ తోటి. చూసారు కదా, ఈ విధంగా అయిపోయినాక ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసేయండి. కరెక్ట్ నీట్గా పెట్టేసుకొని హ్యాండ్ కటింగ్ అనేది చేసేయాలి. సేమ్ కొలతలే మీరు చూసే వాళ్ళు ఎవరికైనా సరే ఈ కొలతలు ఉంటే ఇదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇప్పుడు కటింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా, తర్వాత ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. అయిపోయింది కదా. ఇలా డాట్ ఇచ్చేసినాక ఇక్కడట 2 లేయర్స్ తీసేసుకొని ఈ లో కటింగ్ అనేది తీసేయండి. ఈ లో కటింగ్ మనం ఎలా మార్కింగ్ చేసామో అదే మార్కింగ్ మీద ఇలాగా తీసేసి ఈ పైన కూడా కొంచెం షేప్ రావాలండి. ఇలా తీసేస్తే ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను, ఈ పీస్ అనేది ఇలా రావాలి. ఈ షేప్లో వస్తే కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అనేది కటింగ్ చేసేసాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్ తీసేగా మిగతా క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ తీసేసుకొని ఇలాగ మన వైపు పెట్టేసుకోండి. ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా క్రాస్గా వేసేసుకోండి. నీట్గా క్రాస్గా వేసేసుకోండి. వేసేసుకునేక ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ చేసేయండి. ఇగోండి ఈ స్కేల్ పెట్టేసుకొని మార్క్ చేసుకోండి, అలాగైతే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇగోండి ఇక్కడ నెక్ దగ్గర మొత్తం ఇది కొల బ్లౌజ్ ఇవ్వలేదండి, ఓన్లీ మెజర్మెంట్స్ మాత్రమే తీసేసుకొని కటింగ్ అనేది చేస్తున్నాను. సేమ్ ఇదే కొలతలుగానే మీకు ఎవరికైనా సరే ఉంటే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది, బాగానే వచ్చేస్తుందండి. సో ఇప్పుడు అయిపోయింది కదా. ఈ బ్యాక్ పార్ట్ ప్రకారం రౌండ్ గీసేసాం కదా. ఇప్పుడు తీసేసినాక నీట్గా పెట్టేసుకొని ఈ పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నెక్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఖర్చుతో కలిపి 6.5 అండి, ఖర్చుతో కలిపి అనమాట. 6.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుంటే ఇలా గీసేసుకోండి ఆ షేప్లో. ఇందులోనే రౌండ్ ఇచ్చేసుకోండి. అయితే ఈ రౌండ్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఇచ్చుకోవాలంటే ఒక పావు ఇంచు వరకు లోపలికి రౌండ్ అనేది తీసేస్తే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. చెక్ చేసి ఆల్రెడీ మనము మెజర్మెంట్ తీసేసుకున్నప్పుడు చెక్ చేసాం కాబట్టి అది ఎంత అంటే 12.5 ఇంచులకండి మార్కింగ్ అనేది చేశాను పొడుగు. ఇక్కడ నుంచి ఇలాగ వచ్చేసి 2.5. ఈ డాట్కి మధ్య వెడల్పు 2 ఇంచీలు అనమాట, అంటే ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ రావాలి. ఇదిగోండి హైట్ వచ్చేసి 2.5 పెట్టాను. ఇలా క్రాస్గా కొంచెం లోపలికి ఇచ్చేసుకోండి.
తర్వాత వచ్చేసి ఇక్కడ లో కటింగ్ చూసారు కదా, ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా లో కటింగ్ అనేది తీసేసుకోండి. సో చూసారు కదండి, ఈ విధంగా అనేది గీసేసుకోవాలి. లో కటింగ్ తీసేసుకుంటే సరిపోద్ది ఒక 1/2 ఇంచ్ వరకు. తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకొని టేపు ఇలా మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనకు బ్లౌజ్ లేదు కదండి, ఓన్లీ ఇలా మెజర్మెంట్ మీదే మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. సో అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ చేసేయాలి. చూసారు కదండి, ఇదే విధంగా చాలా బ్లౌజులు కటింగ్లు వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి. చూడండి ఒకసారి. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి మొత్తం ఇది ఇలాగా కటింగ్ చేసుకొని వచ్చేయడమే నీట్గా. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. తర్వాత దీని మీద ఒరిజినల్ క్లాత్ పెట్టేసి కట్ చేసేయాలి. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి తర్వాత. ఇదిగోండి దీని తర్వాత స్టిచ్చింగ్ వీడియో పెడతాను. అయిపోయింది కదా, ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తాను. ఇక్కడ ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ కరెక్ట్గా ఇలా చూడండి వచ్చేసింది కదా, ఈ విధంగా అనమాట. తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకుంటే సరిపోద్ది. ఈ కుట్టేటప్పుడు చెప్తానండి, రౌండ్గా రావాలంటే ఏ విధంగా, అదే కొంచెం పైకి అట్లా కోపుగా రావాలంటే ఎట్లా కుట్టాలనేది వీడియోలో చెప్తాను నెక్స్ట్. ఇదిగోండి బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసేస్తున్నాం. ఈ షేప్ బెల్ట్కి వచ్చేసి ఈ కోరా అంచు ఉంది కదండి, ఈ కోరా అంచు వచ్చేసి 1.5 ఇంచ్ వరకు ఇలా తీసేయండి. ఇలా తీసిన మిగతా క్లాత్లోన ఇప్పుడు చెప్తాను ఎలా కట్ చేయాలనేది. ఇదిగోండి ఇప్పుడు మన వైపు పెట్టేసుకోండి, అలాగైతే మీకు తెలుస్తుంది. ఇలా పెట్టేసుకోండి, చెప్తాను చూడండి. ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ 3.5కి మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకొని ఇక్కడ 2.5కి, ఈ చివర 3 ఇంచెస్కి ఇట్లా మార్క్ చేసుకున్నాం అనుకోండి. మనము ఖర్చులు కలిపి ఇదే మార్కింగ్ అండి. మనం కుట్టేసరికి ఇంకా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ఇదిగోండి మనకి ఎంత కావాలో అంతవరకు ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు చూసారు కదండి, బాడీ కొలతలతో ఎలా కట్ చేసుకోవాలనేది స్టిచ్చింగ్ వీడియో తర్వాత పెడతానండి. వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల గురించి నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి మొత్తం అయితే కటింగ్ అనేది చేసేసాను. సో ఈ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి మనం కరెక్ట్గా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ క్లాత్ పెట్టేసుకొని కట్ చేసుకొని ఇంకా స్టిచ్చింగ్ చేసేయడమే. అయితే స్టిచ్చింగ్ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. ఇది ఎలా కట్ చేయాలనేది కరెక్ట్గా నీట్గా పెట్టేసుకొని ఎలా కట్ చేయాలనేది షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇది లాంగ్ వీడియో కదా, ఇందులో అది పెట్టడానికి అవ్వదు కదా, అందువలన షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇదిగోండి హ్యాండ్స్ ఈ విధంగా పెట్టేసుకోవాలి, సెట్ చేసుకోవాలి. ఫస్ట్ కరెక్ట్గా సరిపోతుందా లేదని చూసేసుకొని సెట్ చేసుకోవాలి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.